దయచేయండి. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపలకు తండ్రి దేవాయిక దోయింగున తండ్రి కూడిన ఆదరించి అంతవరకు నీ ఆత్మస్వాదులు నడిపించుకున్నందుకు వందనాలు నాయన. పాటల ద్వారా వాక్య పాటల ద్వారా ప్రత్యేక పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా మా మధ్యన మీరున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఆరాధనలో మీ ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించినందుకు వందనాలు నాయన. ఎదుగో వాక్యమైన దేవ నీ దైవ సేవకుడు వాక్యం విధించుండగా వెనగల చెవి గ్రహించి హృదయం మాకు అనుగ్రహించాను ప్రభా. దాని చిత్తానుసారంగా నడుచుకునే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అలాగే నాయన వాక్యోపదేశం చేస్తున్న దైవ సేవకుల్ని వారి మానవ స్వరాన్ని మీ సిలువ స్వరాన్ని మరుగుపరిచి దైవికమైన స్వరంతో మీరు మా అందరితో మాట్లాడమని తండ్రిని దేవుని కుమారుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలకు తండ్రి. ఆమేన్. ప్రార్థిస్తున్నా మరి నిర్మలం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు వాక్యానికి సమయం కనుక మరి ఈ సమయం మనం పాస్టర్ గారికి అర్జున్ గారికి అప్పు చెప్తున్నాం. మరి ఈరోజు దేవుడు ఆయన నోటి ద్వారా ఏ విత్తనం అయితే మీరు ఎత్తుపోతున్నారో అటు విషయాలన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుని అటు రీతిగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ముందుగా కన్న తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేరు వచ్చిన దేవుని బిడ్డలు, నా ఆత్మీయులు, కృపరక్షణ సాహసంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంఘం తరపున వందనం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా నాయన తండ్రి, ఇంతవరకు మీ బిడ్డలమైన మేమందరం తండ్రి మేము స్తుతించాము, మహిమపరిచాము. ఇదిగోనైనా వాక్యాలకి వెళ్తున్నాము. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. మీ బిడ్డలు వాక్యం వినిచుండగా వారి హృదయములను తెరవమని కోరుతూ క్రీస్తు వారి పెరట ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. ఏంటండి? క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ప్రియమైన దేవుని వారు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా శోధించడు. మరి ఎవరు శోధిస్తారంటే అపవాది శోధిస్తాడు, సాతానుడే శోధిస్తాడు. కాబట్టి దయచేసి పొరపాటున కూడా మీరు ఇప్పుడు కూడా దేవుడు నన్ను శోధిస్తున్నాడు ఎందుకు అని అంటారేమో, పొరపాటున కూడా మాట అనకండి. మరలా చెప్తాను, చాలాసార్లు మనం చెప్పుకోండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే బోధకుడిగా, అంటే క్రీస్తుకే బోధకుడు అయ్యాడండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఆయన బోధకుడు. ఎంత బోధకుడు అంటే సార్ మనం చూద్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. పదమూడు అధ్యాయం 13వ వచనం. బోధకుడనియు అది నేను బోధకుడిని కాబట్టి మీరు నన్ను ఇలా పిలుచుట న్యాయమే అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. అప్పుడు ఎవరంటే యేసుక్రీస్తు ఎవరు మనకప్పుడు? బోధకుడు ప్రియమైన వాళ్ళారా. ఓకేనా, మంచిది. అయితే ఒకసారి యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన మాటలు వినేసి చాలా మంది ఆయన వెంబడించడం మానేస్తారండి. అది మనం యోహాను సువార్తను మనం చూస్తాం, 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము కనుక మనం చూస్తే అందులో ఆయన్ని వెంబడించిన అప్పటికి శిష్యులు ఉంటారండి, 70 మంది శిష్యులు ఉంటారు. అప్పటికి ఆయన వెంబడించిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆయన మాటలు విన్న తర్వాత ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు చూడండి. 67 వచనం, 67, 68. కాబట్టి అంటున్నాడు యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? అది ఎవరిని అడుగుతున్నాడు? 12 మంది శిష్యులు అడుగుతున్నాడు. ఆయన వెంబడిస్తున్న ఎంతమంది? అప్పటికి 12 మంది ఉన్నారు. అప్పటికి మిగిలిన వాళ్ళు 12 మంది. వీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళలాగా కూడా మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతున్నప్పుడు అది అప్పుడు సిమోను పేతురు ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. ఏమంటాడు? ప్రభువా, ఎవరి వేద్దకయ్యా మేము వెళ్ళేదాము? నీవే కదా నిత్య జీవపు గల వాడవు, అంటే నిత్య జీవపు మాటల్లో చెప్పేవాడు నీవే కదయ్యా, నీవే దేవుని పరిశుద్ధుడు కదా అన్నప్పుడు నిజంగా చూసారా, అంటే క్రీస్తు ఎవరంట? నిత్య జీవపు మాటలో
పలికేవాడు. అంటే ఎవరైనా మనకి నిత్య జీవం కావాలంటే ఎవరిని నమ్ముకోవాలి? యేసుక్రీస్తుని నమ్ముకోవాలి ప్రియమైన వాళ్ళారా. అందుకు అయితే ప్రియమైన వాళ్ళారా, ఎలాంటి యేసుక్రీస్తుకు బోధకుడు, పైగా ఆయన ఎవరో? క్రీస్తు అంటే వాక్యం. అంటే వాక్యాన్ని బోధించాడు ఎవడో? అపవాది, శోధకుడు. మత్తయి సువార్తలోకి మనం వెళ్దాం ఈ రోజున. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఇది పలుమార్లు చాలాసార్లు మనం చదువుకున్నాం. వెళ్దాం ఒకసారి. 4వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూసారా, శోధకుడు వచ్చి శోధిస్తున్నాడు. అప్పటికే యేసుక్రీస్తు ఎన్ని దినాలు ఉన్నాడు ఉపవాసం? 40 దినాల ఉపవాసం ఉంటాడు ఆయన కదండి. నిజంగా మనం ఒక ఉపవాసం ఉంటే కనుక అక్కడ రాళ్ళను రొట్టెల కింద చేసుకోమన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనమైతే శుభ్రంగా ఈ బిర్యానీ ఏదో చేసిన దేవుడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదండి. చూసారా, యేసుక్రీస్తు అలా చేయలేదు. ఏమన్నాడో చూడండి, ఆయన అంటున్న మాట చూడండి. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రేమల వాళ్ళారా, చూసారా, యేసుక్రీస్తు ఎప్పుడైనా ఎప్పుడు కూడా రెఫరెన్స్ లేకుండా ఎప్పుడు చెప్పడండి. ఆయన రెఫరెన్స్ చూపించేస్తాడు అంతే. చూసారా, ఏమన్నాడు ఆయన? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదేనను. ఎక్కడ రాయబడిందండి మాట? ఎక్కడ రాయించాడు దేవుడు? ప్రియమైన వాళ్ళారా, చూద్దాం ఒకసారి మనం ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం 3వ వచనంలోకి వెళ్దాం. 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. అది ఏంటంటే, అంటే మనిషి బ్రతకాలంటే ఎవరు సెలవు ఇవ్వాలి? అక్కడ దేవుడు సెలవు ఇవ్వాలి. దేవుడు మాట సెలవిస్తేనే బ్రతుకుతారండి. ఈరోజు మనం ఆహారం తిని బతుకుతాం అనుకున్నారు చాలా మంది. ఏమన్నా ఆకలితో పోవాలి, ఆకలి చావులు చూస్తూ ఉంటున్నాం, అది వేరే విషయం ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుడు సెలవు ఇవ్వాలి. అర్థమైందా? మన ఇప్పుడు ధనవంతులు కూడా అండి, ధనవంతులు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఆహారం లేక చనిపోతున్నారా? కాదు కదండి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, చనిపోతున్నారు. చూసారా ప్రియమైన వాళ్ళారా, నేను ఏమంటున్నానంటే దేవుడు సెలవు ఇవ్వాలి. నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు జీవిస్తున్నావంటే దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. దేవుడు ఒక కాలాన్ని నియమించాడు, నీకు నిర్ధారించాడు దేవుడు. నీకు ఆ కాలాన్ని పెట్టి లోకానికి పంపించాడు ప్రియమైన వాళ్ళారా. ఓకేనా, మంచిది. అయితే ఇంకా చూస్తే కనుక అక్కడ ఇంకొకసారి మళ్ళీ చూడండి ఏం జరుగుతుందో. అంతటా అపవాది, ఎవరు అపవాది? ఒకటి ఉంటుంది చూడండి అక్కడ పుట్టినట్లు, సాతాను. చూడండి, సాతాను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టించి. చూసావా, చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తుని తీసుకెళ్ళిపోయిందండి ఎక్కడికి? దేవాలయపు శిఖరాన్ని తీసుకుని నిలబెట్టాడు అక్కడ. అర్థమైందా ప్రియమైన వాళ్ళారా? చాలా జాగ్రత్తగా ఈ మాటను మనసులో పెట్టుకోండి. అర్థమైందా? క్రీస్తునే తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు, దేవాలయపు శిఖరాన్ని నిలబెట్టాడండి. ఎవడాడు? సాతాను, శోధకుడు, అపవాది. ప్రియమైన వాళ్ళారా, ఏమండి ఇంకా ఆటలు మనమెంత? ఏమండి క్రీస్తునే వదలలేదాడు, ఇంకా మనమెంత చెప్పండి? ఏమండి చూద్దాం ఏం జరిగిందో. చూడండి అక్కడ మళ్ళా ఒక మాట అంటాడు అక్కడ, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకే. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూసారా, క్రీస్తుకే బోధిస్తున్నాడండి వాక్యాన్ని. ప్రేమల వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తుకు వాక్యాన్ని బోధిస్తున్న వాడు ఇక మనకు బోధించడం పెద్ద లెక్క అంటారా? ఏమండి కదా. అయితే ఇక్కడ మళ్ళా యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి. పైగా ఈ రిఫరెన్స్ కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? కీర్తనల గ్రంథము ఎంతది? 91 అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. అది కూడా తీసాను ఒకసారి చూద్దామా. నీ మార్గములో నిన్ను కాపాడుటకు ఏంటి? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు ఎప్పుడైనా రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు. చూసారా ఎలా మార్చేసి చెప్పేశాడో క్రీస్తుకు. ప్రియమైన వాళ్ళారా, సందర్భాన్ని మార్చేశాడండి. చూసారా, ఎవరికి అక్కడ దేవుడు రాయించిన సందర్భం వేరు, ఇక్కడ దాన్ని పట్టుకొచ్చేసి ఇక్కడ చెప్పేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అయితే
యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు చూడండి. ఏమన్నాడు తెలుసా అండి? చూడండి. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పిన. చూసారా, ప్రతీది కూడా దేవుడు యేసుక్రీస్తు రెఫరెన్స్ కోడ్ చేస్తూ చెప్తాడండి, ప్రతీది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరైనా ఈ లోకానికి ఆయన ఎవరు? వెలుగు ప్రియమైన వాళ్ళ. అయితే కొద్దిగా ఎక్కువ తగ్గించండి, ఉంచండి బాగా. ఓకే, దేవుని స్తోత్రం. మంచిది. ఒకసారి చూద్దాం. దీనికంటే ముందు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 11వ అధ్యాయము 14వ వచనం. 11, 14. అది ఏంటండి? ఇది ఆశ్చర్యం కాదు. మీరు అనుకుంటారేమో ఇది ఆశ్చర్యం అయితే కాదు. సాతాను ఏం చేశాడంట? వెలుగుదూత, తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. ఏ వేషం వేసాడు? ఏ వేషం? వెలుగుదూత వేషం వేసాడు. ఇప్పుడు ఆడేస్తున్న వేషాలేంటి? ఎన్నిట్లో ఉన్నాడు? టిక్టాక్లో ఉన్నాడు, ఫేస్బుక్లో ఉన్నాడు, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాడు, ఇంకా మన మైండ్లో ఉన్నాడు. అంటే మనిషి యొక్క మైండ్ని మార్చేస్తున్నాడు. ఏంటండి? అంటే ఎప్పుడు కూడా దేవుని కోసం ఆలోచించినవాడండి. అంటే మనసు ఎప్పుడు చూసినా డబ్బు, ఇంకా ఇల్లు, ఇదే బంగారం, ఇదే ఈ ఆస్తులు ప్రియమైన వాళ్ళారా. ఇవేవి శాశ్వతాలు కాదండి. నిజంగా చెప్తానండి, వీటి కోసం కనుక మీరు ఆలోచించారా ఖచ్చితంగా పరలోకం కోల్పోతారండి. మీకు పరలోకం కావాలంటే వీటిని విడిచిపెట్టండి ప్రియమైన వాళ్ళారా. నిజంగానండి. అందుకే నాకు శిష్యుడు అవ్వాలంటే నీ అన్నదమ్ములైనను, నీ అక్క చెల్లెళ్ళైనను, నీ ఆస్తులు, నీ భూములు ఏదైనా సరే అని విడిచిపెట్టేసి నన్ను వెంబడించాడు క్రీస్తు. ఆయన్ని వెంబడిస్తేనే మనం నిత్యం ప్రేమల వల్ల. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ రోజున మనం రేపు ఉంటాం లేదో మనకి తెలియదండి ప్రేమల వల్ల. చెప్పుకుంటాం కదా, మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులను మన జీవితాలు మరి ప్రేమల వల్ల. కాబట్టి చూడండి, ఆడు ఏ వేషం వేసాడంట? వెలుగుదూత వేషం వేసాడంట. వెలుగు అంటే క్రీస్తు అండి. చూద్దాం అది కూడా. ఎక్కడది? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. మరలా యేసు నేను లోకమునకు వెలుగు. ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు ఎప్పుడు కూడా చీకట్లో నడవడు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంట? వెలుగు. అంటే వెలుగు దూత వేషాన్ని ధరించాడు. దూత అంటే ఎవరండి? దూత అంటే ఎవరు? మన హెబ్రీయుల రాసిన పత్రికలు చూసుకుంటాం. దూతలు అంటే సేవకులు, పరిచారకులు కదా. హెబ్రీయుల రాసిన పత్రిక చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఎవరంటే దూతలను ఏం చేశాడంటే ఆయన సేవకులుగా చేశాడు. అంటే ఇప్పుడు వెలుగుదూత వేషం ధరించాడండి. ఎవడో? అపవాది, సాతాను ప్రియమైన వాళ్ళారా. ఏమండి నిజంగానండి ఆ మాట చదివితే ఒకసారి చూడండి. ఒకసారి మన అపోస్తుల కార్యములకు మనం వెళ్దాం. అపోస్తుల కార్యములకి ఒకసారి వెళ్దాం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాక్యాన్ని చెబుతుండగా ఏమండి పౌలు గారు వాక్యం చెబుతుంటే ఏమైపోయారంట? ఆయన హత్తుకుంటారండి ఒక విషయంలో. చూద్దాం అది కూడా ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 33వ వచనం. చాలా జాగ్రత్తగా దీన్ని మనం పరిశీలిద్దాం. 33వ వచనం, 17, 33. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను. అయితే కొందరు మనుషులు ఆయనను హత్తుకుని విశ్వసించిరి. అంటే నీలో విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? మొదట వినుట వలన ఏం కలగాలి? విశ్వాసం కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట. అంటే క్రీస్తు వాక్యం చెప్పినప్పుడు మనకి ఏం కలగాలంట? విశ్వాసం కలగాలి ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడైతే నీలో విశ్వాసం కలుగుతుందో అప్పుడు ఏమవుతుంది? మనం పరిపూర్ణులు అవుతాం విశ్వాసంలో ప్రియమైన వాళ్ళారా. అయితే ఇది చూస్తే కనుక ఒకసారి ఇంత మనం చెప్పుకుంటాం కదా, ఒకసారి యోహాను సువార్తకు మనం వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. 13వ అధ్యాయము 16వ వచనం. అది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పంపబడినవాడు అంటే ఇక్కడ ఏముంది? అక్కడ పుట్టులో అపోస్తలుడు. ఇప్పుడు రండి కొరింథీయులకు రాసిన పత్రిక. కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 11వ అధ్యాయము 14వ వచనం.
2 కొరింథీ 11:14. ఆ? ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే ఏ వేషం అంట? వెలుగుదూత వేషము ధరించుకుని. ఇంకా చదవండమ్మా. మరలా చెప్పుచున్నాను, అట్లు తలంచిన యెడల నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకినట్టుగానే చేర్చుకొనడి. ఎంత ఇది? కొరింథీయుల రాసిన 2 కొరింథీ 11:14 కదా. 11:14. అది వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఇంకా గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ఏమన్నాడంట? ఏంటంట? వీళ్ళకి ఏంటంట? ఏ వేషం వేసుకున్నాడంట? నీతి పరిచారకుల వేషము. నీతి పరిచారకుల వేషం. ప్రియమైన వాళ్ళారా, చూసారా చివరికి వేషం ధరించాడు? నీతి పరిచారకుల వేషం ధరించాడు. అంటే సేవకుల్లోకి వచ్చేసాడు. ఇంతకీ మనం అనుకుంటాం చాలాసార్లు, వాక్యం చెప్తుంది మా పాస్టర్ గారే కదా, మా అయ్య గారు కదా అనుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు వాక్యం నేను చెప్తున్నాను, మా అయ్య గారే వాక్యం చెప్తారని మీరు అనుకుంటారు. ప్రియమైన వాళ్ళు, కానీ మాట్లాడుతున్నది ఎవరు? ప్రియమైన వాళ్ళు మొదట. అర్థమైందా? ఆడ ఏ వేషం ఎత్తాడంటాడు? ఏంటండి? వెలుగుదూత వేషం అంట. ప్రియమైన వాళ్ళు. ఇంకా నీతి పరిచారకుల వేషం వేస్తాడండి. ఇంకేం తెలుసండి? ఇంకా ప్రియమైన వాళ్ళ ఒక మాట చూస్తే, ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రికకు మనం వెళ్దాం. 1 తిమోతి 4వ అధ్యాయము 1-2 వచ్చింది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును ఏ బోధ అంటది? దెయ్యముల బోధ ఎందును. ఏ బోధ అంటది? దెయ్యాల బోధ. అంటే దెయ్యాలు కూడా బోధిస్తాయండి. ఎవరు చూసారా? దెయ్యాలు బోధించడం ఎక్కడైనా ఏంటంటే దెయ్యముల బోధ. అంటే దెయ్యాలు కూడా బోధిస్తాయి. ప్రియమైన వాళ్ళ, దెయ్యాలు కూడా బోధిస్తాయి అంటే చెప్పాను కదా. మా అయ్యగారే వాక్యం చెప్తారా అనుకుంటాం మనం, కానీ అక్కడ చెప్తుంది అవడం ఆడు. ప్రియమైన వాళ్ళారా, కానీ చాలా జాగ్రత్త అండి వాక్యం. అర్థమైందా? ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే నిజంగానండి దేవుని వాక్యాన్ని మనల్ని బ్రతికించేది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదినిచ్చిన. మనకు నెమ్మది ఇచ్చింది తెలుసా? దేవుని వాక్యం, దేవుని మాట అండి. నిజంగా మీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు వాక్యం చదువుకోండి, బైబిల్ చదువుకోండి. నిజంగా దేవుడు మీతో మాట్లాడతాడండి ఖచ్చితంగా. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే నా జీవితంలో ఎన్నోసార్లు అండి నన్ను కృంగిపోతున్న సమయంలో, నేను నిజంగా బాధపడుతున్న సమయంలో, దుఃఖ సమయంలో నేను ఎప్పుడైనా సరే నేను బైబిల్ తీసి చదువుతానండి. అలా చదివినప్పుడు దేవుడు నాకు నిజంగా ఆ మాట నాకు ఓదపించాయి, నన్ను బలపరిచాయండి. ప్రియమైన వాళ్ళారా, ఏమండి? కాబట్టి ఇంకేంటంటే దొంగ అపోస్తులు అని మాట్లాడుతూ చూడండి ఒకసారి ఆ మాట. దొంగ అపోస్తులు అంటే అపోస్తులు అండి. ఏ అపోస్తులు అంటారో? దొంగ అపోస్తలు. అంటే ప్రియమైన వాళ్ళ దొంగ అపోస్తలు అంటే దొంగ అపోస్తలు కూడా ఉన్నారంటే ఉన్నారు ఖచ్చితంగా. అర్థమైందండి? వారి కొడిపే వారి దేవుడు. అర్థమైందా? వాళ్ళు పనిచేసేది పట్టుకోడు కోసం అండి. కానీ చాలా మంది అలా లేరు. చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా, నన్ను అలా తప్పు పడతలేదు, కానీ ఉన్నారండి చాలా మంది. అర్థమైందా? ఎందుకంటే దేవుడు ఊరికిన రాయించాడండి. ఈయన సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న ప్రతి మాట అండి. లేదా లోకం మాటలు ఎప్పుడు నేను చెప్పనండి, దేవుని మాట. దాన్ని బట్టే నేను మీకు చెప్తాను ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే బైబిల్లో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. అర్థమైందా? దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను వివరణ చెప్తున్నాను. ఓకేనా? మంచిది, చూద్దాం. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 23-24 వచ్చినారు. మనం ఏదో వాక్యం వినేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు అన్నాడండి అక్కడ. ఏమన్నాడు ఆయన? మార్కు సువార్త 4వ అధ్యాయము 23-24 వచ్చినారు. వినుటకు చెవులు గలవాడు, అది ఎవరికైనా ఉన్నాయన్నా వాడు వినును గాక. మరియు ఆయన మీరేమి వినుచున్నారో, అది ఏంటండి? మీరేమి వినుచున్నారో జాగ్రత్త. చూసారా? జాగ్రత్త. ఏదో వాక్యం వినేస్తున్నాం కదా అనుకోకండి, వాక్యం వినేస్తున్నాం. కానీ బెరయ పట్టణస్తులు అలా కాదండి.
అర్థమైందా? పౌలు శీలలో రోజు వాక్యాన్ని ప్రకటిస్తుంటే, ప్రతిరోజు సభలు పెట్టి వాక్యం చెప్తుంటే ఆ బెరాయ పట్టణస్తులు ఏం చేసేవారో తెలుసా? ప్రతిరోజు అనుదినము ఏం చేసేవారంట? లేఖనాలని పరిశోధించేవారండి. అందుకే వాళ్ళ గొప్ప వాళ్ళ గనులని చెప్పేసి దేవుడే కదండి సాక్ష్యం ఇచ్చాడు. మరి మనం అయ్యగారులు చెప్తున్నారు కానీ చెప్పేసి మనం తలలుంచుకుంటూ మనం వినడం కాదండి. బైబిల్లో ఈ మాట ఉందా లేదా, దేవుడు ఇది రాయించాడా లేదా అని ప్రతిదీ మనం చూసుకోవాలండి. అలా నువ్వు చూసుకున్నప్పుడే దేవునికి ఇంకా దగ్గర అయిపోతావు. తెలుసా అండి? అలా దేవునికి దగ్గర చేసి ఏంటి తెలుసా అండి? వాక్యం, ప్రార్థన. ఇంకా ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యులైపోతామండి ప్రియమైన వారులారా. ఏమండి? అందుకే ఇక్కడ చెబుతూ మీరు ఏమి వినుచున్నారో ఆ వినే బోధలో చాలా జాగ్రత్త. అది అర్థమైందండి? అన్ని బోధలు క్రీస్తు బోధలు కాదండి. అర్థమైందా? చాలా బోధలు మనం చూస్తున్నాం ఈరోజు. ఏమండి? మనందరం క్రైస్తవులం కదండి. మరి ఎందుకంటే ఇన్ని శాఖలు వచ్చేసినాయి కదా? ఇన్ని వచ్చాయండి. బాప్తిస్మాలలో రకాలు, ఆరాధనలో రకాలు, ఏమండి వాక్యం చెప్పడంలో రకాలు. బైబిల్ 66 పుస్తకాలు కాకుండా ఇంకో 4 పుస్తకాలు ఎక్స్ట్రా రాసి కూడా చేస్తున్నారండి. చూస్తున్నాం కదా. కొన్ని సంఘాలు అయ్యే కదండి సొంతంగా రాసుకున్న మాటలండి ప్రియమైన వాళ్ళారా. మరి దేవుడు బైబిల్ సొంతంగా రాయించలేదండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ మాట కూడా పుట్టలేదని మొదట మనం గ్రహించాలి, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి మాట దేవుని ప్రేరేపణ వలన. చూడండి ఆ మాట నేను చెప్పడం కాదు, చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అది ఈ 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట దేవుడు రాయించిన మాటలో దేవుడు చెప్పాలనుకున్న ఆయన మనసంతటనే ఏం చేశాడండి? 66 పుస్తకాలు రాయించాడండి ప్రియమైన వల్ల. ఎందుకంటే దేవుడు ఆయన కనపడే రూపంలో లేడండి. ఎందుకంటే దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ, అంతే కదా. దేవుడు ఎవరు? ఆత్మ, అంతే కదా. యోహాను సువార్త 4:24 ఉంటుంది. అది దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు కనిపించడండి. చాలా మంది దేవుడిని కనిపించడని చెప్తా ఉంటారు. ఏమండి? దేవుడు కనిపించడండి ఎవరికి. అర్థమైందా? అంత అవసరం రాలేదు ఇప్పుడు. అప్పుడంటే బైబిల్ పరిపూర్ణం కాలేదు కాబట్టి వాళ్ళకి కనిపించాడు. అబ్రహాం గారికి వాళ్ళకి దూతను పంపించి వాళ్ళకి కూడా ఏం కనిపించలేదండి దేవుడు. తెలుసా మీకు? దేవుడు ఏమండి తెలుసా? దేవుడు ఎప్పుడు ఎవరికి కనిపించలేదండి. యోహాను సువార్త, మీరు నా మాట అనుకుంటారేమో, చూడండి ఒకసారి. యోహాను సువార్తలోకి వెళ్దామన్నా చివరికి. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. 6:46. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప ఎవరు వచ్చారు దేవుని యొద్ద నుండి? మొదట యేసుక్రీస్తు కదా. తండ్రి యొద్ద నుంచి వచ్చిన ఎవరండి? యేసుక్రీస్తు కదా. ఒకప్పుడు చదవండి. అది యేసుక్రీస్తు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచినవాడు. అర్థమైందా? ప్రియమైన వాళ్ళారా. ఏమండి? ఇంకా చూడండి 37, 5:37, 5:37 వచ్చిన. ఇప్పుడు తెలుస్తుంది మీకు బాగా. 5:37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఏ మనుషుడు చూడలేదండి. అందుకే ఏ మనుషుడు నన్ను చూసి బ్రతకడయ్యా మోషే అన్నాడు కదండి దేవునితో. మోషేతో చెప్పాడు కదండి, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఎవరు చూడలేరండి. ఒకవేళ చూడాలంటే ఏమండి దేవుని కొరకు మన ఇష్టంగా, ఆయనకి ఇష్టంగా, మనకిష్టంగా కాదండి. అర్థమైందా? ఏదో లోకస్వార్థంలో ధనవంతుడిలాగా 16వ అధ్యాయంలో అదే కదా జరిగితే. ఏం చేశాడు ధనవంతుడు? ఆడి జీవితకాలం అంతా ఏం చేశాడు? తనకిష్టమైనట్టు బ్రతికాడు. అలా బ్రతికితే దేవుని చూడలేము మనం. అర్థమైందా? దేవునికి నచ్చినట్టు బ్రతకాల నువ్వు. దేవునికి నచ్చినట్టు నువ్వు బ్రతికితే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. అర్థమైందా? అది రైట్. మనం ఇప్పుడు వచ్చేద్దామండి. కాబట్టి మీరు వాక్యం వినే విషయంలో ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్ తెలుసా అండి? అసలు పేతురు ఎవరు?
అసలు ఆ క్రైస్తవ సంఘం అంటే క్రీస్తు సంఘానికి మొట్టమొదట ఆయనే కదండి అధ్యక్షుడు. పేతురు గారే ప్రసంగానికంటే బోధకు భిన్నంగా నడుచుకున్నాడండి. తెలిసే విషయం మీకు? చూడండి ఒకసారి మార్కు సువార్త, గలతీయులకు రాసిన పత్రిక అందమా, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనం. ఏంటమ్మా? అయితే కేఫా అంటే ఎవరు? పేతురుకు మరొక పేరు కేఫా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. యూదులకి 2 పేర్లు ఉంటాయి. ఆ పేతురు గారికి ఇది ఒక మరొక పేరు. రైట్. అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన. ఎందుకండి? ఎందుకు అపరాధిగా తీర్చబడ్డాడో పేతురు? అసలు పేతురు అంటే క్రీస్తుకి ఎంత ఇష్టమంటే పేతురు అంటే కదా. ఏమంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించుడు ఎవరండి? మనం ఎవరిని చూపిస్తాం? మొట్టమొదట పేతురు గారిని చూపిస్తాం కదా. ఎందుకంటే ప్రతి విషయంలో ఒకసారి పేతురు గారు నేను చనిపోతాను, ఇలా నన్ను సిరివేస్తానన్నప్పుడు అది నీకు దూరమావును కాకంటాడండి, చేయి పట్టుకుని కదా. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి, ఒక రకంగా చెప్పాలంటే. అప్పటికి ఆయనలో దూరేహాడు అనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు సాతానా నాకు వెనక్కి వెళ్ళిపోంటాడండి. అర్థమైందా? కాబట్టి నేను ఏమంటానంటే పేతుర్ని యేసుక్రీస్తు కూడా ఎక్కువ ప్రేమించాడండి. అలాగే పేతురు గారు కూడా. ఈ పేతురు గారు ఏం చేస్తారో తెలుసా అండి? బోధకు భిన్నంగా నడుచుకుంటాడండి. ఇదంతా మీరు చదవండి, అర్థమవుతుంది. బోధకు భిన్నంగా నడుచుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆడు క్రీస్తుకు బోధించాడు, క్రీస్తు పడలేదండి ఎక్కడ కూడా. అర్థమైందా? క్రీస్తు ఎక్కడ కూడా తప్పుపోలేదు, నిజంగా ఎక్కడ తప్పుపోలేదండి. తర్వాత వీడు ఎవరిని పట్టుకున్నాడు? అపోస్తులను పట్టుకున్నాడండి. వీళ్ళని పట్టుకున్నాడు. అందులోనే ఈ పేతురు గారిని అనమాట, ప్రియమైన వాళ్ళరా. రైట్. కాబట్టి పేతురు గారు బోధకాలు నడుచుకున్నాడండి, ఆయన భిన్నంగా నడుచుకున్నాడండి, భిన్నంగా. ఓకే, రైట్. ఇక చూద్దాం మనం. ఇక పౌలు గారు తిమోతికి చెబుతూ ఒక హెచ్చరిక ఇస్తున్నాడండి. హెచ్చరిక కూడా మనం చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. శక్తిగల అది ఎంత? 2 తిమోతి 3వ అధ్యాయము 14. 2 తిమోతి 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగుతువు కనుక అది. ఇంకా 16వ వచనం, 16లోకి రండి ఒకసారి. 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఇదండి. ఏం చేయాలంటే దైవజనుడు ఏం చేయాలంట? ప్రతి సత్కార్యమునకు. సత్కార్యం అంటే దేవుని పనులు అండి. ఈ పనులు సత్కార్యాలు అంటే తెలుసా? దేవుని పనులు చేయడంలో ఎలా ఉండాలంట? ప్రతి పరిపూర్ణంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాడండి. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటాడు, నీ బోధన మాత్రం నువ్వు కాపాడుకో అని చెప్తాడండి హెచ్చరికలు. మీరు ఈ తిమోతి రాసిన పత్రిక ఏంటనుకుంటారు? పౌలు గారు సంఘానికి రాస్తూ ఏం చేస్తాడంటే హెచ్చరికలు చేస్తాడు అనమాట. ప్రియమైన వాళ్ళారా, తిమోతికి రాస్తూ, నాయన తిమోతి, ఇదిగో నీ విషయంలో నువ్వు ఎలాగుండు, నువ్వు అలా సంఘంలో ఎలాగుండు, నువ్వు ఎలా బోధించు, నీ బోధను కాపాడుకో అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రతి విషయంలో. ఏమండి, చూద్దాం. ఇంకా కనుక చూస్తే ఇంకా చివరిగా మనం చూద్దాం లోకసువార్త. కొద్దిగా ఎక్కువ తగ్గించండి కొంచెం. లోకసువార్త 10వ అధ్యాయము 17-18. లోకసువార్త 10వ అధ్యాయము 17-17 నుంచి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ఆ ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున
అది ఇలా ఎంతో సంతోషించేసండి గొంతులేస్తూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటారండి. ఏమన్నారు? దెయ్యములు కూడా నీ నామమున లోబడుచున్నావని చెప్పగా అప్పుడు యేసుక్రీస్తు పిచ్చోళ్ళారా, మీరేదో నా నామం దెయ్యాలు లోబడతారని మీరు అనుకుంటున్నారో. అయితే చూడండి ఇప్పుడు చెప్తున్నాడు, ఒక విషయం చెప్తున్నాడు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూస్తున్నాను అన్నాడు. అర్థమైందా? సాతాను పడ్డాడు అంటే సాతాను మిమ్మల్ని మింగేయబోతున్నాడు అని చెప్తున్నాడు అనమాట. ప్రియమైన వాళ్ళారా, అదే ఒక మాట ఉంటుందండి ఏంటంటే, ఎవరైనా మృంగుదురని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు అంటాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఎవరిని మృంగేద్దామని చెప్పి చూస్తున్నాడండి. అటువంటి మింగేయడం అంటే వేరేగా ఏం కాదండి. ఇప్పుడు చెప్తున్నాం కదా, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వకుండా ఇంక వ్యర్థమైన ఫోన్లో మాట్లాడుతూ, ఏమండి మన దేవునికి సమయాన్ని ఇవ్వకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఇచ్చేస్తున్నాం. చదవండి ఒకసారి, చదవండి అన్నమాట. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, అది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. అది ప్రియమైన వాళ్ళ అర్థమైందా? ఆడి పని అదండి. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసండి? ఆడికి మనం అంటే ఎందుకు కోపం తెలుసండి? వాడికి మనం అంటే చాలా కోపం అండి, పగ, కక్ష. ఎందుకో తెలుసా? వాడికి మనం ఏం చేయలేదండి, కానీ ఏంటి తెలుసా? ఆడికి ఎందుకు తెలుసు కోపం? ఎందుకంటేనండి ఆ రాబోయే పరలోకాన్ని దేవుడు మనందరికి ఇవ్వాలనుకున్నాడండి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండండి, లింక్ తెగిపోకూడదు. ఇది ఏమంటానంటే, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు కదండి. ఆయన మనం ఎవరు? దేవుని పిల్లలు, మనం దేవుని కుమారులు కుమార్తెలం కదా. ఓకేండి, ఈ పరలోకంలోనికి వెళ్లకుండా ఉండాలని ఈడు కక్ష కట్టేసండి. ఎందుకంటే పరలోకం వీడు కావాలనుకున్నాడు. అర్థమైందండి? పరలోకం వీటి యుద్ధం ఎందుకు జరిగిందనుకున్నాడు? పరలోకంలో దీనికోసమే కదండి. ఆ సింహాసనం కావాలనుకున్నాడు వాడు. అనుకోగానే ఒకసారి తర్వాత యుద్ధం జరిగింది తెలుసు కదా. మిఖాయిలందరూ యుద్ధం చేస్తారు, అయినప్పుడు వీడు కింద పడిపోతాడు, యుద్ధంలో గెలవకుండా ఓడిపోతాడు. అప్పటి నుంచి వీడు ఎవరి మీద కక్ష కట్టాడు? దేవుని మీద కాదు, మన మీద కక్ష కట్టాడండి. జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళ, మన మీద కక్ష కట్టేశాడు. మనము దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? దూరం చేస్తున్నాడండి. అంటే తన పిల్లలను తనకు దక్కకుండా చేసేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అది ఎలాగా? పైగా బోధ వల్ల, భిన్నమైన బోధనండి. తెలుసా అండి? ఈ లోకంలో వద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నమ్మను, రేపు ఉంటామో లేదో తెలియదండి, కానీ ఈ దేవుడిచ్చి నీ బ్రతుకులు మీరు మారండి. నిజంగా మీ బ్రతుకుని దేవునికి ఇచ్చేయండి, మీ జీవితం దేవునికి అంకితం చేయండి. నిజంగా చెప్తున్నానండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే లోకంలో మనం చెప్పుకున్నాం, ఏది శాశ్వతం కాదు. మనకి ఎప్పటికి కూడా శాశ్వతం ఎవరు? ఎవరు? దేవుడండి. మనకు సేవకుడు చనిపోడు కదా, ఎవడు గుర్తున్నాడు? ఇప్పుడు ఆయన పేరు కూడా మర్చిపోయాం మనం. అది గుర్తు వస్తుంది ఇప్పుడు, అంటే జస్ట్ అలా మెంటల్ వస్తుంటాడు. అర్థమైందా? మనకి ఏది గుర్తుంటుందండి. అర్థమైందా? మనకి ఏది గుర్తుంటుందో మర్చిపోతామండి ఈజీగా. అర్థమైందా? ఎంత గొప్పోడైనా, ఎంత ధనవంతుడైనా కొన్ని రోజులకి ఏం చేస్తాం మనం? మర్చిపోతాం ప్రియమైన వాళ్ళు, మర్చిపోతాం. కాబట్టి దేవుడు ఇప్పుడు కూడా మనం మర్చిపోవటండి. నువ్వు మనిషిని మర్చిపోయినా దేవుడు నిన్ను మర్చిపోవటండి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే దేవుడికి ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంటామండి, ఎప్పుడు కూడా గుర్తుంటాం మనం దేవునికి. ఈ రోజు కూడా దేవుడు తెలుసు, మీకు విషయం తెలుసా అండి? మనం మన కుటుంబం కోసం ఆలోచిస్తాం లేదో తెలియదు కానండి, ప్రతి క్షణం దేవుడు నీ కోసం, మనందరి కోసం ఆలోచిస్తాడండి. తెలుసా అండి? తెలుసా ప్రేమ దేవుని వాళ్ళారా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నేను అలా చూస్తూ ఉంటాడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి చెడ్డవారిని మంచి వారిని చూచుచుండును. దేవుని కన్నులు ప్రతిదీ చూస్తాడండి. ఆయనకి మరుగనేది ఏది లేదు, సమస్తము ఆయనకి తేటగా కనపడుతుందండి ప్రేమైన వాళ్ళారా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు వచ్చిన బోధలో, భిన్నమైన బోధలో ఏమండి ఇవన్నీ కూడా నిజంగా అండి. అందుకే మీరు ఏమి వినుచున్నారో వినేంద్రంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు. అర్థమైందా? ఎందుకంటే బెరాయ పట్టణస్థులు అనుదినం లేఖనాలను పరిశోధిస్తూ అవి కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి పరిశోధన చేసేవారు. పరిశోధన అలా చేయండి మీరు ఖచ్చితంగా ప్రేమల వల్ల. అర్థమైందండి? కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను ఏంటండి, క్రీస్తుకే బోధకుడైన సాధకుడు. కాబట్టి బోధకుడికే ఆడికి శోధించాడండి, అంటే బోధించాడు, వాక్యాన్ని బోధించాడు. ఇంకా ఆఫ్టర్ ఆల్ మనమంతండి కదా, దెయ్యాలు బోధిస్తాయంటే ఇంకోటి ఇలాగే. సాతాను ఏం చేశాడంటాడు? ఏ వేషం ధరించాడు?
వెలుగుదూత వస్తా చూడండి ఒకసారి మాట. 2 కొరింథీ 11వ అధ్యాయము 14 వచనం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు గనుక వారి పరిచారకులు నీతి పరిచారక వేషం ధరించుకున్నాడు. అది అర్థమైందా? ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు. వెలుగుదూత వేషం అర్థమైందా? అది ఎక్కడికైనా వచ్చేస్తాడండి, ఎవరిలోకైనా వచ్చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేను ఒకటే చెప్తానండి, ప్రభువుని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు, మనకి ఎప్పటికి కూడా శాశ్వతం ఏంటి? పరలోకం. ఎందుకంటే మన పౌరసత్వం ఎక్కడ ఉంది? ఏంటండి? ఇండియా. ఎక్కడ మంది పౌరసత్వం? ఇండియా, భారతదేశమా? కాదండి. మనం అనుకుంటాం, అర్థమైందా? ఇప్పుడు సెలవుతాడు, సెలవిస్తే శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఇది కాదండి. నువ్వు వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, నేను ఒక మాట అండి, ఎందుకంటే చివరగా మనం ఒకవేళ అయ్యో నేను తప్పు చేసేస్తాను, మరలా నేను ఏదో చేద్దామంటే ఇంకా సమయం ఉంటుందండి. ఎందుకంటే దేవుడు మాట చెప్పాడు. ఏమండి? అదే రాయించాడు కదా లోకసువార్తలో అబ్రహాము గారి ద్వారా. లోకసువార్త 16వ అధ్యాయము చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 20 చూడండి ఒకసారి, 25 నుంచి. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనిపించితివి. నువ్వు సుఖపడ్డావు కదరా నీ జీవితకాలం. ఎప్పుడు చూసిన సుఖం అంటే, ఈ రోజు మనం ఏసీకి అలవాటు పడిపోయావు. క్షణం ఏసీ లేకపోతే ఉండగలుగుతాం మనం ఇప్పుడు? లేవండి. ఇంటికి వెళ్తే ఇప్పుడు అందరూ అదే గోలాడుతున్నారు. అర్థమైందా? మాకు ఏసీ ఉండి ఎలా ఉన్నాం, ఏసీ లేని పరిస్థితి ఏంట్రా తప్పుడు అంటున్నాక. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేనేం చెప్తానంటే, దేనికి కూడా మీరు ఇప్పుడు సుఖానికి అలవాటు పడకండి. ఈ బాడీని, దీనిని మీరు ఏం చేస్తారంటే దేవుని కొరకు సజీవంగా మీరు దేవునికి ఇచ్చేయాలి, సమర్పించేయాలి. ప్రియమైన వాళ్ళారా, దయచేసి మీరు సుఖపడ్డారా, ఖచ్చితంగా మీరు చాలా బాధపడతారండి, నిజంగా చెప్తున్నాను. కాబట్టి మీరు దేవుని పనిలో శ్రమించండి. దేవుని పనిలో మీ యొక్క దేహాన్ని ఏం చేయాలి? నాలుక కొట్టబడాలి. క్రీస్తు ఏం చేశాడు? ఏం చేశాడండి? నాలుక కొట్టబడ్డాడండి. అని శరీరాన్ని నలక కొట్టబడించాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి ఏమయ్యాడు? మార్గదర్శి అయ్యాడు కదండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక మాట చూడండి ఒకసారి చూడండి. కుమారుడా, ఆ తండ్రైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలుకొన నీళ్ళలో ముంచిన నాలుగును చల్లచుటకు కొంచెం రాజును పంపుతావా అంటాడు. చూసారా ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఆర్చిస్తున్నాడు చూడండి ఆ ధనవంతుడు. చూసారా పైగాడు ఎలా బతికాడు, ఎంత భాగంగా బతికాడు అంటే చూడండి ఒకసారి 19 వచ్చును చూడండి. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఉత్తరంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. సుఖపడే ఓడికి ఎప్పుడు కూడా పరలోకం రాదు. మీరు సుఖపడితే, నిజంగా చెప్తున్నాను, బైబిల్ బట్టి చెప్తున్నాను, ధనవంతుడు ఏం చేశాడు? మళ్ళీ చదవన్నమాట. ఏం చేశాడు? ఓదరంగు బట్టలను సన్నపనార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. అలా సుఖపడేవాడు, సుఖపడుతూ ఉన్నవాడు సడన్ గా చచ్చిపోయాడు, మరణించాడు. ఏం చేశాడు? ఎక్కడికి వచ్చేసాడు? ఏమండి ఏమైనా పెద్ద బిల్డింగ్ లోకి వచ్చేసాడా? రాలేదండి. ఎక్కడికి వచ్చాడు? పాతాళంలోకి, నరకంలోకి జారిపోయాడండి. ఎండిపోయాడు, వేదన పడుతున్నాడు. చూడండి వాడు చనిపోయి చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి 22 23 చదవండి. అదే 22 నుంచి చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడెను. ఇప్పుడు చూడండి, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. ఎంతో సుఖపడుతూ ఉన్నవాడు ఏమిపోడు? చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి కప్పెట్టేశారండి. ఓకేనా? పూర్తి చేశారు, మొత్తం అది అయిపోయింది. చూడండి అప్పుడు ఏం జరుగుతుంది? పాతి పెట్టబడును, అంతే కదా. పాతి పెట్టడం అంటే కప్పెట్టడమే. ఓకే, అది అయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఏమండి? అప్పుడు అతడు ఎప్పుడు అంటే కప్పెడుతున్నారు. ఏమండి? కప్పెడుతున్నప్పుడు అప్పుడు అంటే అదే సందర్భంలో ఏమవుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? పాతాళములో బాధపడుతున్నాడు. అక్కడ సుఖపడ్డాడు, భూమి మీద సుఖపడ్డాడు. పాతాళంలో ఏం చేస్తున్నాడు? బాధపడ్డాడు, వేదన పడుతున్నాడు. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళారా, కదండి. ఇలా ఇప్పుడు మనం ఇలా ఆలోచించలేదు కదా.
ధనవంతుడు ఎంత సుఖపడ్డాడు, అక్కడికి వెళ్ళాడు బాధపడుతున్నాడు కదా. ఇలాగ ఎవరు మనం చెప్పుంటారు మన వాళ్ళు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, ఎందుకంటే మీరు సుఖపడ్డారా, మీరు చచ్చారే. నిజంగా చెప్తున్నాను, మీరు బాధపడండి, క్రీస్తులో మీరు బాధపడండి, శ్రమ ఓర్చండి. మీరు శ్రమను ఓర్చుకొని మీరు ఆయన కొరకు మీరు నలగొట్టబడండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఏమిస్తాడో, దరిద్రుడికి ఏమిచ్చాడండి, ఏమిచ్చాడు, పరలోకం ఇచ్చాడండి. చూడండి దరిద్రుడు, చూడండి అలా బతికుండా చూడండి. దరిద్రుడి కోసం చెప్పుకుందాం మనం ఇప్పుడు. దరిద్రుడు 20 వచ్చిన లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఎంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటాడండి. పాపం ఆకలి తీర్చుకుంటాడండి ఆడు. చూసారా, అలా ఆకలి తీర్చుకుంటాడు. కురుపులు కూడా వచ్చి కుక్కలు నాకుతున్నాయండి. అలా నాకుతుండగా ఏమి కూడా ఒకసారిగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే చదవండి, ఇప్పుడు చదవండి 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఆయన తీసుకెళ్ళడానికి ఎవరొచ్చారు? దేవదూతలను పంపాడంటే దేవుడు. అర్థమైందా? దేవదూతలను పంపాడు. ఆ దేవదూతలు వచ్చి అలా దరిద్రుడు అలా తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగే చూడండి ఏండి. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుపోబడిన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, చూసారా, విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు ప్రభువు కొరకు నువ్వు బ్రతుకు, ఆయన కొరకు నీ శరీరాన్ని నువ్వు నలగొట్టబడాలి క్రీస్తులాగా. అలా నల్లగొడిగినప్పుడు ఖచ్చితంగా నీకు దేవుడు ఏమిస్తాడో, పరలోకం ఇస్తాడండి. ఖచ్చితంగా ఇస్తాడు పరలోకం. కాబట్టి ఈ లోకంలో మీరు సుఖపడకండి, ఈ లోకంలో సుఖల కోసం భోగల కోసం మీరు చూడకండి. మీరు కనుక సుఖపడ్డారా, ఖచ్చితంగా మీరు నరకానికి. మీరు బాధపడ్డారా, ఏమిస్తాడు దేవుడు మీకు, పరలోకం ఇస్తాడు. కాబట్టి పరలోకం మనం పొందుకుందామా? కాబట్టి క్రీస్తుకి బోధకుడైన శోధకుడు అంటే క్రీస్తుకి బోధించిన వాడు మనకు బోధించడం పెద్ద లక్కేమీ కాదండి, మనకు కూడా బోధిస్తాడు. కాబట్టి మీరేమి వినిచున్నారో ఆ బోధలో జాగ్రత్త. ఇదండి ఈరోజు పాఠం, ఓకేనా? కాబట్టి ఈ మాటలు ఏమైనా మిమ్ములను మన 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 ప్రభువు అని యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన ప్రేమయు, పరిశుద్ధాత్మ నిన్ను సాహసం మీకు తోడే ఉంటుంది కాక. ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాక్యం మరి ఈరోజు దేవుడు వారు ఆయన ద్వారాగా వినిపించారు. మరటి రీతిగా మనం అందరం కూడా దేవుని యొక్క నామంలో మరి జీవించే వాళ్ళుగా ఉందాము. ఏది ఏమైనప్పుడు కూడా మరి అర్జున్ గారు వారం వాక్యం ఇస్తున్నా మంచి కొత్త విషయాలన్నీ కూడా మనమంతా పంచుకుంటున్నారు. ఆయన అందుని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కానుకలు పాట పాడుకున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యన ఉన్నట్లు రమేష్ గారు వచ్చి ఒక పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు.
లోక బంగారము ధన ధాన్యాలను ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదిలన్నీయు సర్వ సంద్రాలను ఒక్కటైగసిన నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు నీతో సన్నమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి పాట పాడి దేవుని మహిమపరిచిన రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కానుకల కొరకు ప్రార్థన మన మధ్యన ఉన్నటువంటి గౌతమ్ గారు వచ్చి కానుకల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. గౌతమి. మేరీ రత్నం గారు వచ్చి కానుకల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన పాదాలకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నా తండ్రి నాయన, గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నీ ఉచితమైన కృపలో కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు దేవా. నాయన, నీ సన్నిధిలోకి వచ్చి మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన ఇచ్చిన కానుకల నిమిత్తం ప్రార్థించుండగా నా తండ్రి నాయన మీరే దీవించి ఆశీర్వదించండి. నాయన ఇచ్చిన బిడ్డలని ఇవ్వలేని బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన మా కష్టార్జితంలో నాయన మీరు ఫలించి ఇచ్చిన ఈ కానుకలను మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డని మీరే ఆశీర్వదించండి నా తండ్రి. నాయన పని పాటలు చేసుకుని చూడగా నీ కృప, నీ కాపుదల, నీ సహాయం బిడ్డలకు అందించమని నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేరీ రత్నం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు సంఘ ప్రకటనలో మన మధ్యన ఉన్నటువంటి శ్రీధర్ గారు వచ్చి వినిపిస్తారు. మేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జరిగిన ఆరాధన మహిమార్థంగాను దీవెనకరంగా జరిగిన విధానికి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఈరోజు నూతనంగా వచ్చిన సిస్టర్స్ బ్రదర్స్ సమ్మెల్ గారికి, అలాగే పేర్లు అయితే తెలియదు, రాణి గారు, ఇంకా ప్రత్యేకమైన వందనాలమ్మ. మరి సంఘం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. మీకు సెలవు ఉన్నప్పుడు తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాను. అలాగే ప్రకటనలో యథావిధిగా ప్రతి శుక్రవారం మరి 2:30 నుండి 5 గంటల వరకు సంఘారాధన, అలాగే మరి పునరుద్ధ ఆరాధన, మరి ఆదివారము పునరుద్ధ ఆరాధన 9:30 to 11 గంటల వరకు జరుగుతుంది. మరి మీరు ఎంతగానో మరి మీ పనులన్నీ కూడా త్వరగా చక్కబెట్టుకుని మరి ఆరాధన పాల్గొందుకోవాలని నేను మనం చేస్తున్నాను. ఆమెకు చాలా ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటున్నాయి. మరి ఆయన ఎత్తిపెట్టుకుని మీరు అందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాను. చాలా మంది మరి బలహీనతలతో ఉన్నవారు, మరి ఉద్యోగాల కొరకు, అక్కమాల కొరకు, కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు మరి చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి హాస్పిటల్లో మరి చాలా మరి బాధలతో ఉన్నవారు, మరి వాళ్ళందరి కొరకు మీరు అందరూ కూడా అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. మరి పునరుద్ధ ఆరాధన అంతా కూడా మహిమార్థంగా జరుగుతుంది. మీరందరూ కూడా మరి ఆరాధనలు బలపడుతున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను. మరి దేవుడికి మహిమకరంగాక. మరి ఏదేమైనా మరి ఈ సమయంలో మరి కొన్ని ప్రార్థన రిక్వెస్టులు ఉన్నాయి. మరి మీరు అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. మన గౌతమి గారు మేనగోళ్ళు మరి మంగ కొరకు మరి గత వారం జరిగిన మరి యాక్సిడెంట్ అంటే మరి అమేషన్లో మరి పడుకోవటం, అది జారి ఇదంతా కట్ అవ్వటం వల్ల ఇంకా హాస్పిటల్లోనే ఉంది. మరి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు మంగ కొరకు ప్రార్థన కోరారు. అలాగే సీతారత్న గారు
సహోదరి మరి బలహీనతగా ఉన్నదని ప్రార్థన కోరారు. నేను వారం వచ్చి వారము మరి ప్రార్థన చేయండి అన్న, నాకు చాలా బాగోలేదని నేను తెలియపరిచారు. అలాగే సురేఖ గారు మన ప్రతి వారము కూడా మరి ఆదివారము పునరుద్ధారాధనలో మరి మనకు అందరూ వాక్యం కూడా అందిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి ఆవిడ కూడా మరి బలహీనతగా ఉన్నది, ఇంట్లో కుటుంబ సమస్యలు, బిడ్డలతో కొంచెం సమస్యలతో ఉన్నది. మరి ఆ కుటుంబం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ప్రకాష్ అంటే వాళ్ళ తమ్ముడు కంపెనీలో పనిచేస్తున్నాడు, మరి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అక్కడ కంపెనీ పరిస్థితులు బాగోలేదు, జీతాలు లేక మళ్ళీ చాలా ఇబ్బందులు పెడుతున్నారని మరి తెలియపరిచాడు. మరి ఏదేమైనా నేను మళ్ళీ ఇండియా ప్రాంతానికి వెళ్ళేలాగన మరి వాళ్ళు నా పాస్పోర్ట్ ఇచ్చేలాగన మరి ప్రార్థన చేయండి అన్న అనేసి ప్రార్థన కోరారు. మరి అలాగే ఝాన్సీ అయితే ఎవరంటే మన ఆత్మీయులు మరి ఇందిర గారు మరి బంధువులు. అయితే ఆవిడ ఫోన్ చేయడం ఏమైందంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట. ఆ రాళ్ళు ఉండటం వల్ల ఆపరేషన్ చేయాలని అన్నారు. మరి అక్కడ సీరియస్ని బట్టి ఏంటి తెలియదు, కానీ మరి హాస్పిటల్గా తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. ఆమెకి చాలా మరి నరాల బలహీనత ఏంటో తెలియదు, బెడ్కి కట్టేశారంట 2 కాళ్ళు చేతులతోటి. మరి అక్కడ ఉన్న పరిస్థితి అయితే క్లారిటీ అయితే రాలేదు నా దగ్గరికి. మరి ఏదేమైనా ఆమె కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఎందుకైతే మరి ఆ బలహీనతతో మరి బాధపడుతూ మరి మంచాన కట్టడం ఏంటనేది తెలియలేదు. అయినప్పటికీ మరి ఝాన్సీ గారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే మన ఆత్మీయులు మరి అక్కగారు కోడలు మరి పద్మక్క గారు కూడా రేపు మరి రోజు డెలివరీ అయింది. మరి బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు. అలాగే అన్నయ్యల కుమారుడు వేణు, వరుణ్ తేజ్ మరి నెలాఖరికి మరి ప్రయాణము. మీరు తప్పకుండా మరి అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ప్రయాణం కొరకు. అలాగే మన మధ్య నుండి వెళ్ళిన సహోదరులు మరి ఇండియా ప్రాంతానికి వెళ్ళారు, అందరూ వారు అందరూ క్షేమంగా వెళ్ళారని మరి తెలియపరిచారు. మరి మీరు చేసిన ప్రార్థనకి మీకు అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలిపారు. అలాగే మరి జ్ఞాన ప్రకటనలో మేము మర్చి ఉంటే మీకు క్షమించండి. మరి ఏమైనా ఉంటే నాకు తెలియపరిస్తే పునరుద్ధారాధనలో మరి నేను మళ్ళీ ప్రార్థన రిక్వెస్ట్లో నేను పెడతాను. తప్పకుండా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి రోజు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన సురేష్ గారికి, మరి రాజ్బాబు గారికి, అలాగే వంటలు చేసిన మరి అందరికి కూడా మరి అక్క గారికి, సయ్యద్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైన తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు పరిచయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన తెలుపుకుంటున్నాను. మరి ఈ సమయంలో మనం అందరూ లేచి నిలబడినైతే ముగింపు ప్రార్థన. మన మధ్యన ఉన్న ఐజయ్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మరి మీరు ఈరోజు వచ్చి మరి ఎంతగానో దేవుళ్ళు బలపడ్డారని నేను నమ్ముచున్నాను. మరి ఆత్మీయులు బలపడండి, ఇంకా దేవుని దగ్గరికంటే మీరు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మరి మీరందరూ కూడా మరి ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో కూడా టైమింగ్లో అప్ అండ్ డౌన్ అయినా మరి మీ బాధపడకండి. ఎందుకంటే మరి సమయానికి వస్తే మనకు అన్ని విధాలుగా మనం కార్యక్రమం చక్కబెట్టుకోవచ్చు. దేవునికి మహిమ కలుగాక. మరి నేను ఆలస్యమైంది రావడానికి వేరే సంఘంలో పరిచయం చేసి అక్కడ ఒక బర్త్డే పార్టీ ఉంటే చేయడం వల్ల లేట్ అయింది. దేవుని చిత్తమైతే వచ్చే వారం త్వరగా వచ్చేస్తాను. మిమ్మల్ని అందరినీ దేవుడి దించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ప్రభువా నీ రెక్కల చాటును మమ్మల్ని అందరూ భద్రపరిచి ఈ శుక్రవారం దినమున ప్రభువా నాయన నీ సన్నిధిలో మేమందరం కూడి నేను స్తుతించి ఆరాధించి నీ ఆశీర్వాదాలు మేము పొందుకొని నాయన మేము తెలుగుచుండగా మాకు తోడుగా ఉండండి. నాయన సంఘంలో ప్రభు ఎంతమంది బిడ్డలైతే ప్రభు సంఘం కొరకు నాయన మరి పని చేస్తున్నారు, వారందరి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ సంఘ వ్యవస్థాపకులను ప్రభువా, కాపరులను, పెద్దలను, విశ్వాసులను ప్రభువా నీ హస్తాలుగా చెప్తాను ప్రభువా. రాబోయే రోజుల్లో సువార్త అధికంగా ప్రకటించడానికి బిడ్డలందరినీ బలముగా వాడుకోమని ప్రభువా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి సమయం ముందు ప్రభువా ఏ అవసరతల కొరకు నాయన బిడ్డలు ఉన్నారో తండ్రి, వారు ఏ ఇబ్బందులతో ఈ సంఘానికి వచ్చినారో ప్రభువా నాయన ఒక్కసారి ప్రభు వారిని నాయన మీరు దర్శించండి ప్రభువా. నాయన వారితో మీరు మాట్లాడండి తండ్రి.
వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను యేసు నామంలో లయపరచుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు తీర్చండి అయ్యా, నీకే వందనాలు ప్రభా. ఇదిగో నాయన బలహీనమైన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ముట్టండి నాయన. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు మీరు తాకి బిడ్డలు యేసు నామంలో బలపరచండి ప్రభా. నీకే స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా బిడ్డలు ప్రభు అప్పులు భారంతో ఉన్నారేమో తండ్రి, అక్కమ్మ విషయంలో ఇబ్బందులు పడుతున్నారేమో ప్రభు, ఉద్యోగాల విషయంలో ఇబ్బంది పడుతున్నారేమో తండ్రి. ఇదిగోనైనా యేసు నామములో ఇబ్బందులని కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రము అయ్యా. ఇదిగో తండ్రి, అనారోగ్యంతో ఏ బిడ్డ అయితే ఈ సన్నిధిలో బాధపడుచున్నదో ప్రభా, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో బిడ్డను ముట్టండి. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు తాకి ఇప్పుడే యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, చీకటి శక్తులు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు, సతాను శక్తుల చేత శోధింపబడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఇప్పుడే మీరు ముట్టండి ప్రభా. ప్రతి ఒక్క సాతాను యేసు నామములో పొమ్మని గర్తిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. కార్యాలు చేయండి ప్రభా. ఏ కార్యం కొరకు ప్రభా బిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఆ కార్యాలు యేసు నామములో జరిగించండి ప్రభా. ఆలస్యం అవుతుందని బాధపడుచున్నారేమో ప్రభా, ఇదిగో తండ్రి నిరాక్షణ కలిగి ప్రభా బిడ్డలు ఎదురు చూడడానికి కృప చూపించండి. యేసు నామములో ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించడానికి ప్రజలకు ప్రభా నాయన శక్తిని, అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, సంఘ కాపరికి నాయన వ్యవస్థాపకులకు ప్రభా ఏడంతల ఆత్మతో నింపండి తండ్రి. నీ కృపలో నడిపించండి ప్రభా. ఇదిగో నాయన కొన్ని దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభా అనేక మంది సంఘాలు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సంఘ కాపరిని దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభా. పేరు కోసం, డబ్బు కోసం కాదు కానీ ప్రభా, ఆత్మల కొరకు ప్రయాసపడడానికి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన ప్రభా ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన అనేకమైన సమస్యలు లోకంలో వచ్చినాయి ప్రభా. రాజులతో మాట్లాడండి ప్రభా. అల్లర్లను, యుద్ధాలను ప్రభా యేసు నామములో ఆపండి తండ్రి. అనేక మంది ప్రభా నాయన మనసు వచ్చినటువంటి జనాలు ఉన్నారు ప్రభా, వారందరి కొరకు ప్రార్థిస్తున్నారు. ఎవరికి ఏ నష్టము రాకుండా, ఏ బిడ్డ ప్రభా నాయన మరణించకుండా తండ్రి మీరు తప్పించి మరి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. ఇదిగో నాయన ఇంకా నీ సంఘంలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే విజ్ఞాపనలు ఇచ్చినారు, ఆ విజ్ఞాపనలన్నీ ప్రభా యేసు నామములో మీరు తీర్చండి, స్వస్థపరచండి, కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ సమయం ముందు మేమందరం తిరిగి నాయన గృహానికి వెళ్ళుచుండగా తండ్రి మార్గాలని సరళం చేయండి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. నీ చిత్తమైతే ప్రభా వచ్చేవారు మేమందరం కూడా నాయన ఈ సన్నిధిలో ప్రభా మరలా నేను స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యమును మా అందరికీ అనుగ్రహించి నడిపించమని ఇదిగో ఆయన ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరేట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మరలా అపరాధం చేసిన మేము క్షమించినట్టు అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధన లేక దుష్టుల్ని తగ్గించుము. రాజ్యము, శక్తియు నిరంతరము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయో పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనందరకు తనలో వచ్చిన ప్రతి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, వారి కుటుంబీకులకు ఆయన కృప సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ. ఇంకొక మాట మర్చిపోయాను. మన జేసీకి గారు వాళ్ళ అల్లుడు కొరకు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ కుమార్తె, వాళ్ళ అల్లుడు పిల్లలు మళ్ళీ కోయిట ప్రాంతానికి మరి రాబోతున్నారు. మరి మన ఆపరేషన్ జరిగింది.